నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 2 తీర్మానాలకు పాస్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీలతో నిర్మించేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని, 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా తేలే వరకు బనకచెర్ల సహా ఏపీలో ఏ ప్రాజెక్టు చేపట్టకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని 2 తీర్మానాలను మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీవ్ర కరువు ప్రాంతం మరియు అత్యధిక వలసలకు గురైనటువంటి ప్రాంతం. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నాటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సరైన రీతిలో పురోగతి లేకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ శాసనసభ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 90 టీఎంసీలతో త్రాగు మరియు సాగునీటి కొరకు సంబంధించిన అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. 2, ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు లేదా మరి ఏ ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it. The resolution is adopted.